Hello everyone, welcome back to another video on VIT. సో మీలో చాలా మంది అడిగారు నన్ను అన్న విఐటి గురించి కూడా కొంచెం కట్ ఆఫ్స్ వీడియో చేయండి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లోని. సో మీకు తెలిసిందే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలోని ఎస్ఆర్ఎం అమరావతి క్యాంపస్కి ఎంసెట్ పరంగా కట్ ఆఫ్స్ ర్యాంక్స్ చూసాము బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్. సో లైక్ ఈచ్ కేటగిరీ వైజ్ మనం చూసాం కట్ ఆఫ్స్ అనేవి ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మనం విఐటి అమరావతి క్యాంపస్కి చూద్దాం, అది కూడా ఏయూ రీజియన్ వాళ్ళకి. ఈచ్ కేటగిరీ వైజ్ చూద్దాం, ఈచ్ కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఈచ్ బ్రాంచ్కి ఎంత ఉంటుంది. సో ఈ అనాలిసిస్ మనం బేస్డ్ అపాన్ ది ప్రీవియస్ ఇయర్ ర్యాంకింగ్స్ బట్టి మనం చేసాం అనమాట. సో ఇది మోస్ట్లీ వర్క్ అవ్వచ్చు. అండ్ మీలో చాలామందికి కూడా యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ చేయాలని ఉంటుంది, బట్ ఆ ఫీజు అంతా కొంచెం మీరు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. బట్ నో ఇష్యూస్, మీ ఎంసెట్ ర్యాంక్ మీ మెరిట్ మీద మీరు చదువుకోవచ్చు. అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను, చాలా యూజ్ అవుతుందని. సో మీరు ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, లైక్ ఏ బ్రాంచ్ మీకు రావచ్చు మీ కేటగిరీకి. సో దట్ మీకు కౌన్సిలింగ్ మోస్ట్లీ ఫస్ట్ రౌండ్లో మీకు అనుకున్న సీట్ వస్తుంది మీకు. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్. సో లెట్ స్టార్ట్ విత్ ది వీడియో. సో ఫస్ట్ మనం సిఎస్సి బ్రాంచ్ చూద్దాం, బికాస్ చాలా మంది ఈ సిఎస్సి అడుగుతారు. సో సిఎస్సికి మనకి విఐటి ఏపీ క్యాంపస్లో ఎంత ర్యాంక్ వస్తే సేఫ్ అనమాట. ప్రెసెంట్ ఫస్ట్ అయితే మీకు ఓసీ వాళ్ళకి, ఓసీ జనరల్ వాళ్ళకి మీకు బిలో 3500 ర్యాంక్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో మీకు బిలో 3.5K ర్యాంక్ రావాలి ఓసీ వాళ్ళకి. బీసీఏ వాళ్ళకి ఏంటంటే మీకు బిలో 3500, సేమ్ ఓసీ వాళ్ళలాగా మీకు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. బీసీబీ వాళ్ళకి బిలో 4.5K మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ బీసీసీ వాళ్ళకి బిలో 6.5K, ఓకే, బిలో 6.5K. బీసీడీ వాళ్ళకి బిలో 3K. బీసీడీ వాళ్ళకి కొంచెం లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది సిఎస్సికి. బీసీఈ వాళ్ళకి బిలో 6K, ఓకే. ఎస్సీ వాళ్ళకి బిలో 15K. ఎస్టీ వాళ్ళకి బిలో 28K వస్తే మీకు సేఫ్ జోన్ ఉన్నట్టు అనమాట. లైక్ ఇవి అనమాట, ఈ కేటగిరీ వాళ్ళకి మీకు ఈ ర్యాంక్ బిలో వస్తే మీకు సిఎస్సి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఫర్ సిఎస్సి, ఓకే, ఓన్లీ ఫర్ సిఎస్సి. అండ్ మీకు ఇంకా అడగచ్చు నన్ను, అన్న నాకు ఈ ర్యాంక్ అంటే ఎక్కువ వచ్చింది, సో నాకు ఏమైనా పాసిబిలిటీ ఉందా, నాకు సిఎస్సియే కావాలి అనుకుంటే. సో మనం చెప్పలేం, బట్ పాసిబుల్ అవ్వచ్చు. లైక్ మనకి ఈ ర్యాంక్స్ అనేవి పెరగడానికి పాసిబుల్ అవ్వచ్చు. ఎప్పుడంటే మనకి బేస్డ్ అపాన్ ది కాంపిటీషన్, ఎంతమంది అపియర్ అవుతున్నారు కౌన్సిలింగ్ అని చెప్పేసి. తక్కువ మంది అపియర్ అయితే మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో యూనివర్సిటీస్కి ఎంతమంది అపియర్ అవుతున్నారు అని చెప్పేసి. సో యూనివర్సిటీస్కి తక్కువ మంది ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఇంకా కాంపిటీషన్ తగ్గుతుంది. సో అప్పుడు మీకు ఈ ర్యాంక్స్ కన్నా పెరగచ్చు కట్ ఆఫ్స్ అనేవి. అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఈచ్ కేటగిరీ వైజ్ ఎంత పెరగచ్చు అని చెప్పేసి. సో లెట్స్ సీ ఫర్ ఓసీ కేటగిరీ. ఓసీ వాళ్ళకి ఏంటంటే మీకు లైక్ బిలో ఒక 5K ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు. బిలో 5K వచ్చినా మీకు ఛాన్స్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ది కాంపిటీషన్, మీకు పాసిబిలిటీ అని చెప్తున్నాను మీకు. అండ్ సేమ్ బీసీఏ వాళ్ళకి కూడా బిలో 5K. బీసీబీ వాళ్ళకి మీకు బిలో 6.5K మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ బీసీసీ వాళ్ళకి బిలో 8K. అండ్ బీసీడీ వాళ్ళకి మీకు బిలో 4.5K ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ బీసీ వాళ్ళకి మీకు బిలో 8.5. ఎస్సీ వాళ్ళకి లైక్ బిలో ఒక 25K ఛాన్స్ ఉంటుంది. 25K అంత ఉండదులేండి, ఒక 22K ఉంటుంది మీకు. బిలో 22K మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీ వాళ్ళకైతే బిలో 40K వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నమాట, ఇంతవరకు మీకు వెళ్ళొచ్చు పాసిబుల్ కట్ ఆఫ్స్ ఇవి, ఒకవేళ మీకు కాంపిటీషన్ తక్కువ మీరు ఉంటే. లేదంటే మీకు నార్మల్గా ఇది మీకు సేఫ్ జోన్ అనమాట ఈ ర్యాంక్స్. ఇప్పుడు సిఎస్ఎంకి చూద్దాం, సిఎస్సి విత్ ఏఐఎంఎల్ బ్రాంచ్కి. ఓకే, సో సిఎస్సి విత్ ఏఐఎంఎల్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి మీకు బిలో 6K ర్యాంక్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. బీసీఏ వాళ్ళకి బిలో 6000 ర్యాంక్ సేఫ్. బీసీబీ వాళ్ళకి బిలో 5K వస్తే మీరు సేఫ్ ఉంటారు. లాస్ట్ ఇయర్ మనకి ఓసీ వాళ్ళకన్నా బీసీబీ వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. లైక్ సిఎస్ఎం ఆప్షన్ పెట్టారు అమరావతి క్యాంపస్లో, అందుకని మన కట్ ఆఫ్ చాలా తక్కువ వచ్చింది. బీసీసీ వాళ్ళకి బిలో 6K వస్తే మీరు సేఫ్ ఉంటారు. బీసీడీ వాళ్ళకి బిలో 3.5K. సో బీసీడీ వాళ్ళు ఇంకా ఈ కాంపిటీషన్ అనమాట, బట్ ఇయర్ కూడా ఇంత ఉండొచ్చు. అండ్ బీసీ వాళ్ళకి బిలో 7K. ఎస్సీ వాళ్ళకి బిలో 17K. ఎస్టీ వాళ్ళకి బిలో 40K. సో ఇవన్నమాట మీకు సేఫ్ ర్యాంక్స్ అనేవి.
సో వీటికి కూడా ఉంటాయి, పాసిబుల్ అవ్వచ్చు పెరగడానికి కట్ ఆఫ్స్ అనేవి ఇఫ్ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటే. సో అవి కూడా చూద్దాం ఒకసారి. సో ఓసీ వాళ్ళకైతే ఒక బిలో 8.5 వరకు వెళ్ళొచ్చు. సేమ్ బీసీఏ వాళ్ళకి కూడా బిలో 8.5K ఉంటుంది. నెక్స్ట్ బీసీబీకి చూసుకున్నట్లయితే మీకు ఒక 7.5K ఉంటుంది. 7.5K మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెరగడానికి బీసీసీ వాళ్ళకి. సో బీసీసీ వాళ్ళకి మీకు ఒక 8K ఉంటుంది. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకి చూసుకుంటే మీకు 5.5K వచ్చింది. 5.5K మీకు ఛాన్స్ ఉంటుంది కొంచెం. బీసీడీ వాళ్ళకి మీ అదృష్టం బాగుంటే మీకు కట్ ఆఫ్ పెరగచ్చు. అండ్ ఎస్సీ వాళ్ళకి 24K, ఎస్టీ వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంటుంది లైక్ 55K. అన్నీ సరిపోయా? బీసీఏ బీసీడిఈ సంథింగ్ మిస్ చేసాం, సారీ. ఇది బీసీఈ వాళ్ళకి 10K, ఎస్సీ వాళ్ళకి 24K. సో ఇదన్నమాట పాసిబుల్ కట్ ఆఫ్స్ ఒకవేళ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటే. ఇది మీకు సేఫ్ జోన్లో ఉంటారు సిఎస్ఎం కావాలంటే. ఓసీ వాళ్ళకైతే ఒక 8K వరకు వెళ్ళొచ్చు. బీసీఏ వాళ్ళకి కూడా సేమ్ 8K వరకు వెళ్ళొచ్చు. అండ్ బీసీబీ వాళ్ళకైతే మీకు ఒక 7K వరకు వెళ్ళొచ్చు. అండ్ బీసీసీ అండ్ బీసీడీ వాళ్ళకి సేమ్ ఒక 5K వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు బీసీఈ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే 10K వరకు వెళ్ళొచ్చు. ఎస్సీ వాళ్ళకి మనకి 28K వరకు వెళ్ళొచ్చు అంట. అండ్ ఎస్టీ వాళ్ళకి 60K వరకు వెళ్ళొచ్చు. చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో మీకు అయితే. సో ఇది అనాలిసిస్ ఫర్ 2026 ఫర్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్. మనం నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ సిఎస్బిఎస్, కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ సిస్టమ్స్ బ్రాంచ్ అనమాట. మనకి యూనివర్సిటీస్లో వీ కెన్ సీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అండ్ డిఫరెంట్ బ్రాంచెస్. సో మెయిన్ క్యాంపస్ అయితే ఇంకా మీకు చాలా ఉంటాయి బ్రాంచెస్ అనేవి. బీటెక్ కాకుండా మేనేజ్మెంట్ వాళ్ళకి వేరేగా ఉంటుంది, అండ్ హ్యుమానిటీస్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ వాళ్ళకి వేరే చాలా కోర్సెస్ ఉంటాయి, అండ్ మెడికల్ వాళ్ళకి చాలా కోర్సెస్ ఉంటాయి. సో యూనివర్సిటీస్లో మీకు అదే అడ్వాంటేజ్, వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ టాకింగ్ అబౌట్ ది సిఎస్బిఎస్ వాళ్ళు చూసుకుందాం. ఓసీ వాళ్ళకి బిలో 6.5K, బీసీఏ వాళ్ళకి బిలో 6.5K, బీసీబీ వాళ్ళకి బిలో 6K వస్తే మీరు సేఫ్. ఈసారి బీసీసీ వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, 4K, బిలో 4K వస్తే మీరు సేఫ్. బీసీడీ వాళ్ళకి బిలో 5.5K, బీసీఈ వాళ్ళకి బిలో 10K, ఎస్సీ వాళ్ళకి 24K బిలో, ఎస్టీ వాళ్ళకి 55K బిలో. సో మీకు ఈ ర్యాంక్స్కి తక్కువ వస్తే యు ఆర్ సేఫ్ జోన్లో ఉన్నట్టు. అండ్ పాసిబుల్ ర్యాంక్స్ కూడా చూద్దాం ఎంతవరకు మనకి పెరగచ్చు కట్ ఆఫ్స్ అనేవి. సో ఇఫ్ యూ సీ ది పాసిబుల్ ర్యాంక్, ఓసీ వాళ్ళకి 9K ఉంది, బీసీఏ వాళ్ళకి కూడా సేమ్ 9K. సో ఇద్దరికి 9K ఉంది ఆల్మోస్ట్. అండ్ బీసీబీ వాళ్ళకి 8.5K ఉంది, బీసీసీ వాళ్ళకి 6K, బీసీడీ వాళ్ళకి 7.5K ఉంది, అండ్ బీసీఈ వాళ్ళకి 14K వరకు వెళ్ళింది. బీసీఈ వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది లాస్ట్ ఇయర్. అండ్ ఎస్సీ వాళ్ళకి 32K వరకు వెళ్ళింది. అండ్ ఎస్టీ వాళ్ళకి 70,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చిందనమాట సిఎస్బిఎస్లో ఫర్ విఐటి అమరావతి. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద కోర్ బ్రాంచెస్. ట్రిబుల్ చూద్దాం. సో ట్రిబుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓసీ వాళ్ళకి బిలో 8,000 సేఫ్ జోన్. అండ్ బీసీ అన్ని కేటగిరీస్ తీసుకున్నాను, ఇండివిజువల్గా ట్రై చేసాం కానీ అవ్వట్లేదు. సో బీసీ అందరికీ మీకు బిలో 8K మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సేఫ్ ర్యాంక్ కింద. ఎస్సీ వాళ్ళకి బిలో 25K అనమాట ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి బిలో 50K వరకు మీకు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇది ఆల్ కేటగిరీస్కి సేఫ్ ర్యాంక్ ఫర్ ట్రిబుల్ కావాలంటే విఐటి ఏపీలో. ఎంతవరకు వెళ్ళొచ్చు పాసిబుల్ ర్యాంక్స్ కూడా మనం చూద్దాం ఒకసారి. సో బిలో 12K ఓసీ వాళ్ళకి, బీసీ కేటగిరీ అందరికీ కూడా బిలో 15K వరకు వెళ్ళొచ్చు. ఎస్సీ వాళ్ళకి బిలో 14K, అండ్ ఎస్టీ వాళ్ళకి బిలో 80K వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట మనకి పాసిబుల్ ర్యాంక్. ఓకే, ఇప్పుడు మెకానికల్ చూసుకుందాం. మెకానికల్ బ్రాంచ్కి మనకి ఎంత కట్ ఆఫ్స్ ఉంటాయి అనేవి. ఓసీ వాళ్ళకి బిలో 15K, బీసీ వాళ్ళందరికీ బిలో 20K ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ వాళ్ళకి బిలో 50K, అండ్ ఎస్టీ వాళ్ళకి బిలో 80K. ఇది ఫర్ మెకానికల్ ఫర్ విఐటి ఏపీ.
అండ్ పాసిబుల్ కూడా చూద్దాం ఎంతవరకు మనకి పెరగచ్చు అని చెప్పేసి. సో ఓసీ వాళ్ళకి 25K వరకు వెళ్ళొచ్చు. సో మీకు 25K ర్యాంక్ వచ్చినా సరే మీకు మెకానికల్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు విఐటి అమరావతికి వెళ్ళండి. బికాస్ యూనివర్సిటీ కదా, మీకు లో బ్రాంచ్ అయినా బాగుంటుంది. అండ్ బీసీ వాళ్ళకి బిలో 35K, ఎస్సీ వాళ్ళకి 90K వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే మీకు లైక్ 1 lakh ప్లస్ వచ్చినా సరే 1,20,000 వరకు మీకు చూడొచ్చు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మెకానికల్ వాళ్ళు. సో ఇప్పుడైతే ఫైనల్లీ ఒకసారి ఓవరాల్ ర్యాంక్ అనాలిసిస్ చూద్దాం. సో మనం ఓవరాల్ ర్యాంక్ అనాలిసిస్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ఆల్ ది బ్రాంచెస్ అండ్ కట్ ఆఫ్స్ బట్టి చూసుకుంటే, సో ఐ డివైడ్ ఇంటూ 3 కేటగిరీస్ అనమాట. కేటగిరీ 1 చూసుకుంటే ఎవరికైతే ర్యాంక్ బిలో 5K వచ్చిందో మీకేంటంటే ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్ పాసిబుల్ ఇంక్లూడింగ్ సిఎస్సి కూడా. సో మీరు ట్రై చేయాలి ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్కి. అండ్ ర్యాంక్ 10 to 20K సెకండ్ కేటగిరీ వాళ్ళు మీకు ఏంటంటే ఈసీఈ కానీ మెకానికల్ అండ్ సమ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ మీకు రావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ కేటగిరీ అడ్వాంటేజ్, మీకు కానీ కేటగిరీ అడ్వాంటేజ్ ఉంటే మీకు సిఎస్సి బ్రాంచెస్ కూడా మీకు రావచ్చు. లేదంటే మీకు మోస్ట్లీ ఈసీ మెకానికల్ మీరు ఎలిజిబుల్ అవుతారు ఫర్ యువర్ ర్యాంక్. కమింగ్ అబౌట్ ది లాస్ట్ కేటగిరీ, ర్యాంక్ మీకు 20 to 40K మధ్యలో ఉంటాయి. మీకు ఏంటంటే యూ హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఫర్ ట్రిబుల్ అండ్ మెకానికల్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. సో మీకు ట్రిబుల్ మెకానికల్ లాంటి కోర్ బ్రాంచెస్ మీకు రావచ్చు. అది కూడా రిజర్వ్డ్ వాళ్ళకి మోస్ట్లీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రావడానికి. సో ఇదన్నమాట ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఫర్ ఎంసెట్ ఫర్ దిస్ 2026 ఇయర్ ఫర్ విఐటి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ 2026 కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఏంటని చెప్పేసి. సో మీరు కానీ కాలేజెస్ కాకుండా యూనివర్సిటీ ట్రై చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లోని, ఎస్ఆర్ఎం విఐటి రెండింటికి ట్రై చేయండి. అండ్ మీకు కానీ ఈ రేంజ్లో ర్యాంక్ ఉంటే మీకు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో డోంట్ వరీ, మీకు కూడా వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో కీప్ ట్రైయింగ్ ఫర్ టిల్ ది లాస్ట్ వన్ వరకు మీరు ట్రై చేస్తూ ఉండండి, మీకు ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. సో ఎవరికైతే హై ర్యాంక్ వచ్చిందో లైక్ ఒక అబవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీకు సీట్ రాదు అని ముందే మీకు అర్థం చేసుకున్న వాళ్ళు, సో మీకు కానీ యూనివర్సిటీ అడ్మిషన్ మీకు కావాలి అనుకుంటే, మీకు ఎంసెట్లో మీకు పాసిబిలిటీ లేదనుకుంటే యూ కెన్ కమ్ ఫర్ ది మేనేజ్మెంట్ కోటా. మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇంకా పాసిబిలిటీ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎంసెట్ ర్యాంక్. సో మీరు కానీ ఎస్ఆర్ఎం జేఈ లాంటి ఎగ్జామ్, అంటే ఎస్ఆర్ఎం వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది ఎస్ఆర్ఎం జేఈ, కొంతమంది రాసి ఉంటారు, కొంతమంది ఇంకా రాయలేకపోయి ఉంటారు. బట్ నో ఇష్యూస్, ఇంకా phase 3 ఉంది మనకి అప్లికేషన్. phase 1 phase 2 అయిపోయింది, phase 3 ఇంకా మనకి లైవ్లో ఉంది అప్లికేషన్. ఒకవేళ మీకు కానీ డైరెక్ట్గా అడ్మిషన్ కావాలనుకుంటే ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ కానీ విఐటి మెయిన్ క్యాంపస్, నాట్ ఓన్లీ విఐటి, ఎస్ఆర్ఎం అమృత కూడా మీకు కావాలన్నా, ఆర్ ఎనీ టాప్ కాలేజెస్ ఇన్ చెన్నై కానీ బెంగళూరు కానీ మీకు అడ్మిషన్ కావాలంటే డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాలేజ్ ఎంట్రీ గైడ్ ఫ్రమ్ చెన్నై అనమాట. సో వీళ్ళు 7 years నుంచి అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు మీకు స్మూత్గా అడ్మిషన్ ఇప్పిస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే అట్ ఎనీ కాస్ట్ టాప్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మోస్ట్లీ ప్రిఫర్ టాప్ కాలేజ్లో లో బ్రాంచ్ అయినా పర్లేదు, ప్రిఫర్ చేయండి. బట్ కొన్ని బ్రాంచెస్ మీ ఇంట్రెస్ట్ బట్టే తీసుకోండి, నాట్ ఆన్ ది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాదు, మీ ఇంట్రెస్ట్ బట్టే తీసుకోండి. అండ్ ఆల్సో కన్సిడర్ ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా దానికి, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అదనమాట ఇవాళ వీడియో. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.